ఈ దినం దేవుని సన్నిధిలో వాక్యం పంచుకోవడానికి నేను కనిపెడుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ధ్యానం కొరకు చూసినప్పుడు దేవుని సన్నిధిలో ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి మీ సన్నిధిలో నిలబడ్డాను. ఈ దినం మనం ఏలియా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని 17, 18, 19 అధ్యాయాల్లో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు, రాజుల మొదటి గ్రంథంలో ఉన్నటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకొని మనం ధ్యానం చేయబోతున్నాం. నేను ఈ వర్తమానానికి లేకపోతే ఈ ధ్యానానికి నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే ఏలియా ఎత్తైన అనుభవం. ఏలియా ఎత్తైన అనుభవం అనగా ఉన్నతమైనటువంటి అనుభవాన్ని పొందుకున్నటువంటి ఏలియాని మనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే శిఖరాగ్ర అనుభవం అని చెప్పొచ్చు. అత్యున్నతమైనటువంటి అనుభవాన్ని ఏలియా ఏ విధంగా పొందుకున్నాడు, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏలియా జీవితంలో కలిగి ఉన్నాయి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అలాగే ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఏదో యథాలాపంగా వినక దేవుని సన్నిధిలో మనం ఉన్నాం అనే విషయాన్ని కాన్షియస్గా వింటూ దేవుని నామాన్ని ఆరాధించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకం మనం సమర్పించుకుందాం. ఈ మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ నేను చదువుతున్నాను. మొదటి వచనం: అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. 2వ వచనం: పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియా అప్రాప్ట్గా, అంటే ఇక ఉన్న ఫలంగా అకస్మాత్తుగా ఇక రాజు సన్నిధికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు తన గురించినటువంటి వివరణ కానీ మనకేం కనిపించదు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏలియా రాజు సన్నిధిలోనికి వచ్చి ఏదో ఒక మంచి ఆశీర్వాదాన్ని ప్రకటించట్లేదు, ఒక కరువు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ కరువు గురించి ప్రకటించిన మీదట ఇప్పుడు జరుగుతున్నటువంటి మాటను మనం చూస్తే అక్కడ పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై 3వ వచనంలో, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము అంటున్నాడు. ఇక్కడ మనం ఏలియా జీవితంలో ఎదురైనటువంటి ఈ మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ని మనం చూస్తే ఇది కేరీతు అనుభవం. కేరీతు దగ్గర దేవుడు చేసిన కార్యం గురించి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కేరీతు దగ్గర దేవుడు ఏం చేశాడు అని మనం చూసినప్పుడు 5వ వచనంలో చూసినప్పుడు, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను. 6వ వచనంలో, కాకోలముల చేత ఉదయం అస్తమయ కాలాల్లో రొట్టెయు మాంసము అతనికి అందించబడతా ఉంది. ఏలియా ఉన్నటువంటి ప్రదేశంలో కరువును ప్రకటించాడు. ఆ కరువులో ఏలియాని దేవుడు పోషిస్తున్న స్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏ విధంగా పోషిస్తున్నాడు అని మనం చూస్తే, నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాలి, ఆ కేరీతు వాగు నీటిని నువ్వు త్రాగుతావు. ఆ కేరీతు వాగు దగ్గరకు నేను ఆజ్ఞాపించిన మీదట కాకోలములు నీకు ఆహారాన్ని సప్లై చేస్తాయి. నాకు విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. కాకి ఎప్పుడూ కూడా డిసిప్లైన్గా మనకు కనిపించదు, చాలా ఇండిసిప్లైన్గా కనిపిస్తుంది. చిన్నపిల్లలు చేతుల్లో పట్టుకొని ఏదైనా ఉన్నప్పుడు హఠాత్తుగా వచ్చి తన్నుకొని వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. డిసిప్లైన్ గురించి మాట్లాడాలంటే పావురం గురించి డిసిప్లైన్ గురించి మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మ అతని మీద యేసు ప్రభు మీదకి వచ్చినప్పుడు ఆత్మ పావురము వలె అని చెప్పారు. ఆత్మ పావురం కాదు, ఆత్మ పావురము వలె అంటే జెంటిల్గా వచ్చింది అన్నట్టు, చాలా డిసిప్లైన్గా పావురం గురించి చెప్పినప్పుడు. ఇక్కడ కాకి గురించి చెప్పినప్పుడు ఇది చాలా ఇండిసిప్లైన్ బర్డ్ అని పక్షి అని చెప్పాలి. ఈ ఇండిసిప్లైన్ ఉన్నటువంటి ఈ పక్షిని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దేవుడు వాడుకొని ఈ కాకి చేత, ఈ కాకోలముల చేత ఏలియాని పోషిస్తూ ఉన్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో
క్రమశిక్షణ లేనటువంటి కాకులను లేకపోతే పక్షులను దేవుడు వాడుకుంటున్నట్లుగా మనం చూడాలి ఇక్కడ. సరే, ఏదేమైనా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కేరీతు వాగు దగ్గర ఏలియా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, దేవునితో ఉన్నటువంటి సంబంధంలో కేరీతు వాగు దగ్గర దేవుని యొక్క లక్షణం ఏంటి అని అంటే పోషకుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ లాక్డౌన్లో లేకపోతే ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో చాలా చాలా సఫర్ అయ్యారు. చెప్పగలరు ఇక్కడ మీరు మీ గురించి సాక్ష్యాలు మేము కనుక చెప్పమంటే చాలా సాక్ష్యాలు మీరు చెప్పగలడు. అందులో ప్రాముఖ్యమైన సాక్ష్యం ఏంటి అంటే పోషకుడు హాఫ్ శాలరీస్ తోటి, కొంతమంది శాలరీస్ పోయి, బిజినెస్ నష్టపోయి, ఇలా చూస్తున్నప్పుడు చాలా భయంకరమైనటువంటి దీనమైన స్థితిలోనికి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టకుండా పోషించిన దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 147వ కీర్తన 8-9 వచనాలు కనుక మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 147వ కీర్తన 8-9 వచనాలు. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. 9వ వచనం, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. దేవుని యొక్క లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఆయన ఆహారం ఇచ్చే దేవుడు, ఆయన పోషించే దేవుడుగా ఈ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 6:26లో కూడా మనం చూసినప్పుడు ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఈ మాటలు మనకు బాగా సుపరిచితమైనటువంటి మాట. ఆ చివరిలో మనం చూస్తే అక్కడ చూస్తే అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటి ప్రయత్నం లేకుండానే వాటిని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నీ పరిస్థితి ఏదైనా సరే నిజమైనటువంటి దేవునితో సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటే, కేరీతు దగ్గరకు ఏలియా ఏ విధంగా వెళ్ళాడంటే దేవుని ఆదేశం మేరకు కేరీతు దగ్గరికి వెళ్ళాడు. నేను నిన్ను పోషిస్తానని చెప్పాడు. నేను అంటూ ఉన్నాను, దేవునితో నిజమైనటువంటి సత్సంబంధం నీకు ఉన్నట్లయితే ఎలాంటి క్లిష్టమైన కష్టమైన పరిస్థితులైన గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ, చాలా టఫ్ సిచ్యుయేషన్స్ నువ్వు వెళ్తున్నప్పటికీ ఆయన నా పోషకుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆ తర్వాత మత్తయి సువార్తలోనే 6:31-32 వచనాలు చూస్తే ఇక ఈ చింత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఈ ఫిజికల్ నీడ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఫిజికల్ నీడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన మాట, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మన అవసరతలను గురించి పట్టించుకునే దేవుడు మనకున్నాడు. నీ తిండి గురించి, లేకపోతే నీ పానము గురించి, లేకపోతే నీ వస్త్రముల గురించి, లేకపోతే ఫిజికల్గా నీ బేసిక్ నీడ్స్, నీ సామాన్యమైనటువంటి అవసరాలు ఏంటో వాటి గురించి నువ్వు చింతపడనవసరం లేదు. ఈ చింత అంతా కూడా దేనికి? ఈ చింత గురించి మాట్లాడేటప్పుడే ఆకాశ పక్షులు ఒక ఇల్లస్ట్రేషన్గా, ఒక దృశ్యాంతరంగా చూపిస్తూ వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. వాటిని పోషిస్తున్న దేవుడు నీ దేవుడైనా నీ దేవుడు, నీ తండ్రి నిన్ను పోషిస్తాడు అని చెప్తా ఉన్నాడు. అక్కడ అందుకే ఆ మాట నేను చెప్తున్నాను, ఆ జ్ఞాపం చేస్తున్నాను. ఇవన్నీ మీకు కావాలని, మన అవసరతలు ఏంటో మనకంటే కూడా మన దేవునికి తెలుసు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మనం ప్రార్థన చేస్తాం, దేవా నా అవసరాలు తీర్చు ప్రభు అని ప్రార్థన చేస్తాం. మంచిది, ప్రార్థన చేయాలి, అడిగి పొందుకోవాలి. చాలా సందర్భాల్లో మనం అడిగి ప్రార్థన చేసి పొందుకున్న వాటికంటే కూడా అడగకయే దేవుడిచ్చినటువంటివి గొప్పగా ఉన్నాయి. అది నా జీవితంలో, మీ జీవితంలో, ఇక్కడ ఎవరి జీవితంలో మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, నీవు అడగకుండానే, నీకు తెలియకుండానే నీ అవసరతలు ఎరిగిన నీ దేవుడు నీకున్నాడు. కాబట్టి దేవుడు మన పోషకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ ఆ మోషే మాట్లాడిన మాటలు మనం చూడాలి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. నిజంగా నిజమైనటువంటి విశ్వాస అనుభవంలో ఉంటే, నిజమైనటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉంటే, మన కొదువుల గురించి మనం ఎప్పుడూ చింతించాం. నీకు సొంత ఇల్లుందా లేకపోయినా, నీ కారు ఉన్నా లేకపోయినా, లేక నీకు మరొక ఫిజికల్ బ్లెస్సింగ్ ఉన్నా లేకపోయినా, ఉండటం దేవునికి స్తోత్రం, మంచిది.
ఒకవేళ లేకపోయినా దానిని గురించి నువ్వు చింతించిన అవసరం లేదు. ఎందుకనంటే నీకేమి కావాలినో నీ పరలోకపు తండ్రి ఎరుగును అనే మాట. ఒక మాటను మనం చూస్తే నీ అవసరతలను ఎరిగి ఉన్న దేవుడు నీకేమీ తక్కువ కాదు. అంత గొప్ప దేవుడు, అంత రిచెస్ట్ గాడ్ మనకున్నాడు. అయితే ఆ రిచ్నెస్ని మన విశ్వాసంతో అనుభవించగలగాలి. అది ఎలా సాధ్యమవుతుందనంటే ఓన్లీ కేవలం విధేయత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఏలియా కేరీతు దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను అక్కడ పోషిస్తాను, నీకు ఆ కేరీతు వాగు నీళ్లు నువ్వు తాగుతావు, కాకోలాల చేత నీకు ఆహారాన్ని పంపిస్తాను. అసాధ్యం, ఇది మానవ మాతృలంగా ఆ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు అసాధ్యం. కానీ దేవుడే పోషకుడుగా ఉన్న స్థితిలో ఏలియా దేవుని చేత పోషింపబడుతున్నటువంటి స్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. కేరీతులో ఏలియా ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేవునితో దేవుడే నా పోషకుడు అనేటువంటి అనుభవాన్ని ఏలియా ఇక్కడ పొందుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం వచ్చినట్లయితే తదుపరి అధ్యాయంలోనికి వెళ్దాం, 18వ వచనంలోనికి వెళ్దాం. ఈ 18వ వచనంలో మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగాలు ఉన్నాయి. ఇక్కడ మనకు ఇక్కడ జరిగినటువంటి బయలు ప్రవక్తలకు తర్వాత ఏలియాకు జరిగినటువంటి ఒక సవాలు మనకు అక్కడ కనిపిస్తుంది. ఈ సవాలు కనుక మనం చూస్తే నిజ దేవుని నిరూపణ కొరకు ఏలియా సవాలు చేస్తా ఉన్నాడు. నిజ దేవుని యొక్క నిరూపణ కొరకు ఏలియా సవాలు చేస్తా ఉన్నాడు. ఆ మాటలు మనం చూడాలి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20 నుంచి 40 వచనాల వరకు ఉన్నాయి. అవి మొత్తం చదవని అవసరం లేదు, కానీ ఇక్కడ నేను చదువుతున్నాను 38, 39 వచనాలు. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవా ఏ దేవుడు అని కేకలు వేసిరి. అక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు. ఒక దహన బలి అర్పించడం కోసం నిజమైనటువంటి దేవుణ్ణి, రెండు తలంపుల మధ్య మీరు ఉండొద్దు, ఎవరు నిజమైన దేవుడో మీరే కోరుకొనిడి, లేకపోతే మీరే ఎంచుకోవాలని చెప్పి ఒక దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి దేవుని యొక్క శక్తి మేరకు సవాలు చేసినటువంటి స్థితి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కట్టెలు పేర్చబడ్డాయి, చుట్టూ కందకం తావబడింది. ఆ కట్టెల మీద బలి పశువును ఉంచడం, ఆ నీటితో దాన్ని నింపడం, కందకంలో కూడా నీటితో నింపడం, ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు అంతకుముందు బయలు ప్రవక్తలు ప్రార్థన చేసిన తర్వాత విఫలమవడం, ఇప్పుడు ఏలియా తన దేవుని ఆశ్రయించి, దేవుని శక్తిని ఆశ్రయించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసిన తరువాత జరిగినది ఏంటి అని అంటే ఇప్పుడు నేను చదివిన మాట. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకములోనున్న నీళ్లను ఆరిపోచేసాను. ఇలా ఆరిపోచేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనులందరి యొక్క స్పందనను మనం చూడాలి. అక్కడ అంటున్నారు, అంతటా జనులందరూ దానిని చూచి అన్నప్పుడు దేవుని యొక్క శక్తిని చూచి అంటున్నారు, యెహోవా ఏ దేవుడు అని కేకలు వేసిరి. మనం జ్ఞాపం చేసుకున్నాం. ఇక్కడ ఏలియా సవాలు చేసినటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆ సవాలు కూడా నిజ దేవుని యొక్క నిరూపణ కొరకు దేవుని పక్షంగా నిలబడి ఇక్కడ సవాలు చేస్తా ఉన్నాడు. ఇది కర్మేలు అనుభవం. ఈ కర్మేలు పర్వతం దగ్గర దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ముందు 20వ వచనం నేను చదువుతున్నాను. ఆహాబు ఇశ్రాయేలు వారందరూ యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఇది జరిగిన సంఘటన ఎక్కడ అనంటే కర్మేలు పర్వతం మీద. కర్మేలు పర్వతంలో దేవుని శక్తిని ఆశ్రయిస్తూ ఉన్నాడు ఏలియా. కనుక దేవుని శక్తిని ఆశ్రయించిన మీదట జరిగిన సంఘటన 40వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. దరిదాపుగా 450 మంది ప్రవక్తలను అక్కడ వధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క సర్వశక్తిని ఆశ్రయించి బల్యార్పణ చేసినటువంటి ఏలియాను చూస్తున్నాం. అలాగే ఏలియా ఆ బయలు ప్రవక్తలను వధించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 90 సంవత్సరాలప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ అబ్రహాముని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే అక్కడ నేను సర్వశక్తి గల దేవుడను,
నేను సర్వశక్తి గల దేవుడను. కాబట్టి దేవుని యొక్క సర్వశక్తిని మనం ఆశ్రయించగలగాలి. చాలాసార్లు మన విశ్వాస జీవితంలో, మన జీవితాల్లో దేవుని యొక్క శక్తిని పరిమితం చేస్తూ ఉంటాం. మనకున్నటువంటి సమస్యల కంటే కూడా, మనకున్నటువంటి ఇరుకుల కంటే కూడా, ఇబ్బందుల కంటే కూడా, వాటిని అధిగమించడానికి ఈ చిన్ని సమస్యల కంటే దేవుడు గొప్ప శక్తివంతుడు. ఆయన శక్తిని ఆశ్రయించగలగాలి. అబ్రహాముతో మాట్లాడిన మాట, నేను సర్వశక్తి గల దేవుడను. దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు గ్రంథం 1 గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ దావీదు అంటూ ఉన్నాడు, సౌలు చేతుల నుంచి తప్పించుకొని వచ్చిన తర్వాత దావీదు అంటూ ఉన్నాడు, దేవుడు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. దేవుడు బలమైన కోటగా ఉన్నాడు. నీకు కోటగా ఉన్నటువంటి దేవునిని నీవు ఆశ్రయించి ఆయన ఇచ్చేటువంటి మార్గాలను అన్వేషించి ముందుకు కొనసాగలిగే దృక్పథం, విశ్వాస దృక్పథం మనకు కావాలి. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క సర్వశక్తిని ఆశ్రయించినటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది. తదుపరి మనం చూసినప్పుడు యోబు గ్రంథంలో 26వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి మాట. ఈ మాటను నేను ధ్యానం చేస్తున్నప్పుడు చాలా విషయాల్లో నేను ప్రోత్సహించబడ్డాను. ఈ అధ్యాయం మొత్తం చూస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తిని వివరిస్తూ ఉన్నాడు తన స్నేహితులతో యోబు. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, శక్తి లేని వారికి నీవు ఎంత సహాయము చేసితివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి, జ్ఞానము లేని వారికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించి. అలా చెప్పుకుంటూ చాలా విషయాలు, దేవుని యొక్క వెలుగు, లేకపోతే భూమి ఆకారం, సృష్టి గురించి చాలా విషయాలు చెప్తూ వచ్చి చివరిగా 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ 14వ వచనంలో, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆ అధ్యాయం మొత్తం మీ తర్వాత చదవండి. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు అని చెప్పి ఈ మాటను జాగ్రత్తగా మనం దృష్టి కేంద్రీకరించాలి. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం. నీవు ఆయన గురించి ఎంత తెలుసుకున్నా ఆయన ఔన్నత్యం ముందు అది చిన్నదే, గుసగుస శబ్దం. ఈ సత్యాన్ని యోబు గ్రహించాడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, లేదా దేవుని యొక్క ఔన్నత్యాన్ని వివరిస్తూ ఆ 26వ అధ్యాయం మొత్తంలో చెప్తూ అవన్నీ చాలా స్వల్పమైనవే అని చెప్తా ఉన్నాడు. సృష్టి గురించి, బలము లేని వారి గురించి, జ్ఞానము లేని వారి గురించి, లేకపోతే అక్కడ చాలా విషయాలు మీరు తర్వాత చదవండి. ఆ 14వ వచనానికి వచ్చినప్పుడు నేను మరలా చదువుతున్నాను. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా, గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. ఈ ఫ్రేజ్ నేను చదువుతున్నప్పుడు మన దేవుడు ఎంత శక్తిమంతుడో అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. నువ్వెంత శక్తిని దేవుని ఆశ్రయించి ఎంత ఆ శక్తిని పొందుకున్నప్పటికీ, ఎన్ని కార్యాలు ఆయన శక్తి మేరకు నువ్వు పొందుకున్నప్పటికీ అవన్నీ కూడా స్వల్పమైనవే. ఆ లక్షణ ఆయన గురించి చెప్పినదంతా కూడా మెల్లనైనటువంటి గుసగుస శబ్దం. గుసగుస ఇప్పుడు చెప్తాం, చిన్నగా చెవిలో చెప్తాం, ప్రక్క వారికి కూడా వినిపించకుండా చెప్తా ఉంటాం. దేవుని యొక్క శక్తి గురించి ఆలోచించినప్పుడు, యోబు గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అని చెప్తా ఉన్నాడు. ఆ సర్వశక్తిమంతుని యొక్క ఆ శక్తిని ఆశ్రయించినటువంటి యోబు చెప్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఏ మేరకు దేవుని శక్తిని ఆశ్రయిస్తూ ఉన్నావు, లేకపోతే మనం ఏ మేరకు దేవుని శక్తిని ఆశ్రయిస్తూ ఉన్నాం? అయితే మన జీవితాల్లో ఆయన సార్వభౌమ అధికారానికి, ఆయన సావర్నిటీకి మనం అప్పగించుకొని ఆయన సర్వశక్తిని మనం ఆశ్రయించినప్పుడు అది ఎంతైనది ఎవడు గ్రహిస్తాడు? అద్భుతమైన మాట. అందుకే గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహించువాడెవడు? దేవుని యొక్క బలం గర్జన. కాబట్టి దేవుని సన్నిధిలో మన విశ్వాస జీవితాన్ని
విశ్వాసంలో ఆయన ఆశ్రయిస్తూ ఆయన నామాన్ని హెచ్చించడానికి, లేదా ఆయన నామాన్ని హెచ్చించడం మాత్రమే కాదు, మన జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి సమస్యలో ఆయన శక్తికి మనం అప్పగించుకునే వారంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయం 26వ వచనం, ఇది మనకు బాగా పరిచయమైన మాట. చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నేను యెహోవాను, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుని శక్తిని ఆశ్రయిస్తూ ఉన్నాడు. దేవుని శక్తి గురించి ఇర్మియా చెప్తూ ఉన్నాడు, దేవుని మాటను చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుని యొక్క సాధ్యానికి, దేవుని యొక్క సామర్థ్యతకు మనం అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు చేసేవాడిగా ఉన్నాడు. తమ దేవుని ఎరిగిన ప్రజలు బలము కలిగి శూర కార్యములు జరిగించెదరు అంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనకు తెలుసు, తమ దేవుని ఎరిగిన ప్రజలు బలము కలిగి శూర కార్యములు జరిగించెదరు అంటున్నాడు. ఇక్కడ ఏలియా చేసినది అదే. తన దేవుని యొక్క సామర్థ్యతను ఆశ్రయిస్తున్నాడు. తన దేవుని యొక్క సామర్థ్యతను ఆశ్రయించి ఆ బలి పశువును దహించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తదుపరి బయలు ప్రవక్తలను వధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటి మనం చూసాం ఏలియా కేరీతు అనుభవాన్ని మనం చూసాం. రెండవదిగా మనం చూసాం ఏలియా కర్మేలు అనుభవాన్ని చూసాం. కేరీతులో పోషకుడుగా ఉన్నాడు దేవుడు, ఇక్కడ కర్మేలు దగ్గర సర్వశక్తిమంతుడిగా మనం కనిపిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఇది 19వ అధ్యాయంలోకి వెళ్దాం. 19వ అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4 నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే ఈ వచనాలన్నీ మనకు తెలుసు. ఇవన్నీ కూడా మరోసారి నేను జ్ఞాపం చేస్తున్నాను. మొట్టమొదట 4 నుంచి 7వ వచనం వరకు నేను చదువుతాను. దీనికి ఉన్నటువంటి సందర్భాన్ని మనం కొంచెం వివరిస్తాను. ఎప్పుడైతే ఈ కర్మేలు దగ్గర చాలా విరోచితంగా ఏలియా ఆ బలి అర్పించాడో, బలి అర్పించడం మాత్రమే కాదు బయలు ప్రవక్తలను వధించాడో, యెజబెలు ఒక కబురు పెట్టింది, రేపటికి ఈ సమయానికి నీవు కూడా వారిలో ఒకటి వంటి వాడు అవుతావు, అంటే నేను కూడా చంపేస్తాను అని ఒక థ్రెట్, ఒక భయం పెట్టింది. ఇంత విరోచితంగా నిలబడినటువంటి ఏలియా ఒక చిన్న మాటకు, రేపటికి నీ గతేమవుతుందో చూసుకో అనేటువంటి ఒక భయాన్ని లేదా ఒక థ్రెట్కి భయపడి ఇప్పుడు పారిపోతా ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనం గమనిస్తే 4వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4 నుంచి 10 వచనాల వరకు చదవాలి. నేను చదువుతున్నాను. 4 నుంచి 7వ వచనం వరకు నేను చదువుతున్నాను. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు బదిరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముత్తి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. కొన్ని సందర్భాలలో మన గత జీవితాల్లో దేవుడు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి గొప్ప కార్యాలు మన మనసులో ఉంచుకుంటూనే ఆ ప్రస్తుతం మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులను ఆ దేవుని శక్తిని ఆశ్రయించి ఎదుర్కొనలేక విత్డ్రా అవుతూ, లేకపోతే దేవుని బైపాస్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. చిన్న భయం, మరణ భయం, మరణానికి లేకపోతే తన ప్రాణాన్ని కూడా ఎదిరించి నిలవబడినటువంటి ఏలియా మనకు తెలుసు. ఈ సందర్భంలో ఏ కబురు అయితే, ఏ వ్యతిరేకత అయితే, ఏ భయం అయితే ఏలియా దగ్గరికి వచ్చిందో ఆ భయానికి భయపడి దేవుని ఆశ్రయించక పారిపోతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది మనందరికీ తెలిసినటువంటి వాక్యమే, చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేసాం. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు తాను ఒక దినము ప్రయాణము అరణ్యములోనికి పోయి, ఒక దిన ప్రయాణం చేశాడు. అరణ్యంలోనికి పోవటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే తాను ఒంటరితనములోనికి నెట్టివేసుకుంటూ ఉన్నాడు.
తన సేవకుని కూడా వీలు కలిపి నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి తను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఒంటరితనంలోనికి తాను నెట్టి వేసుకుంటూ ఉన్నాడు. వెళ్ళిపోయి అక్కడ ఒక బదిరీ వృక్షం కింద పండుకున్నాడు, కూర్చొని అక్కడ మరణాపేక్ష గలవాడై దేవునితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ భయం యెజబెలు నుంచి వచ్చినటువంటి మాటను బట్టి కంటే కూడా తన హృదయంలో కలిగినటువంటి మరణ భయం ఎక్కువైపోయింది. అంటే ఆవిడ చంపుతుందో లేదో, లేకపోతే పరిస్థితులు ఎలా తర్వాత విషయం తర్వాత, కానీ తన ప్రాణము గురించి ఎక్కువగా ఆలోచించి భయపడి పారిపోతున్నట్లుగా మరణాన్ని ఆపేక్షించి మరణాన్ని కోరుకొని వీరి చేతిలో పడటం కంటే చావటం మేలన్నట్లుగా మరణాన్ని ఆపేక్షించి తను ఆ మార్గంలో వెళుతున్నట్లుగా మనం చూడొచ్చు. అక్కడ ప్రార్థన చేశాడు. కొన్ని సందర్భాల్లో అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ మన జీవితాల్లో ఉండటం మనకు ఆశీర్వాదం. కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని ప్రార్థనలకు సమాధానం ఇవ్వకపోవటం ఆశీర్వాదం. ఎలా అంటే ఇక్కడ ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా అంతకుముందు చాలా ప్రార్థన చేశాడు, దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. కానీ ఏలియాకి ఇక్కడ మాత్రం దేవుడు సమాధానం ఇవ్వలేదు. ఒకవేళ సమాధానం ఇస్తే ఏం చేయాలి? దేవుడు చంపివేయాలి. కానీ సమాధానం ఇవ్వాలి. అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ మన జీవితంలో ఇలాంటి జటిలమైన కొన్నిసార్లు మనం కూడా ఆయా సందర్భం డిప్రెస్డ్ స్టేట్లో ఎందుకు ఈ బ్రతికి చస్తే చాలు అన్నట్టు విశ్వాస జీవితంలో కొనసాగుతూనే ఇలాంటి డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఎందుకో తెలుసా? దైవికమైనటువంటి ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఉన్నది కాబట్టి. దైవికమైన ప్రణాళికలో మనం భాగంగా ఉన్నప్పుడు తన ప్రణాళిక నెరవేర్పులో భాగంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి, అత్యున్నతమైన స్థితికి నడిపించే దేవుడుగా ఉన్నాడే. కానీ నీవు డిప్రెస్ అవ్వచ్చు, కానీ దేవుడు నిన్ను బట్టి డిప్రెస్ అవ్వడు. చాలా సందర్భాల్లో యోనా మనకు తెలుసు, యోనా జీవితంలో మనకు తెలుసు. యోనా జీవితంలో కలిగింది అంటే డిసప్పాయింట్మెంట్ విత్ గాడ్ అంటాడు. దేవునితో డిసప్పాయింట్ అయ్యాడు. కానీ నీతో దేవుడు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వడు. నువ్వు ఎలాంటి డిస్ట్రెస్, ఎలాంటి డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నీవు డిప్రెస్ అవ్వచ్చేమో కానీ, లేకపోతే నీవు ఆ డిసప్పాయింట్ అవ్వచ్చేమో కానీ నీ విశ్వాసాన్ని బట్టి, దేవునిని బట్టి కూడా నువ్వు ఎలాంటి డిప్రెస్డ్ స్టేట్ గుండా వెళ్తున్నప్పటికీ నిన్ను బట్టి దేవుడు ఎప్పటికీ డిప్రెస్ అవ్వడు, లేకపోతే డిసప్పాయింట్ అవ్వడు. ఎందుకనంటే ఆయన ప్రణాళికలు ఆయనకు తెలుసు కాబట్టి. మనం ఎందుకు డిసప్పాయింట్ అవుతామనంటే దేవుని ప్రణాళికలు మనం అర్థం చేసుకోలేము కాబట్టి, దేవుని దృక్కోణంలో మనం చూడలేము కాబట్టి. ఇక్కడ ఏలియా కూడా అంతకుముందు జరిగించినటువంటి కార్యాలు చాలా విరోచితమైన కార్యాలు దేవుని దృక్కోణంలో జరిగించాడు. ఈ వ్యతిరేకతలో దేవుని దృష్టితో చూడలేనటువంటి దుస్థితి ఏర్పడింది. అప్పుడు మరణాపేక్ష గలవాడై అరణ్య మార్గమునకు ఒకరోజు ప్రయాణం చేసి బదిరీ వృక్షం కింద కూర్చున్నాడంట. కూర్చొని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన వెంటనే నిద్ర వచ్చింది. చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేస్తే నిద్ర వస్తూ ఉంటుంది. ప్రార్థన చేసిన వెంటనే నిద్ర వచ్చింది. ఆ నిద్ర కూడా చాలా డీప్ స్లీప్. ఆ నిద్రలో దేవుడు ముట్టాడు. టచ్, స్పర్శ అని అంటాం. దేవుని స్పర్శలో ఒక తాజాదనాన్ని మరలా ఏలియాలో ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డిప్రెస్డ్ స్టేట్స్లో, లేకపోతే కృంగిన స్థితుల్లో పరిస్థితుల వైపు చూడొద్దు. కానీ లేకపోతే మన భవిష్య జీవితంలో మనం ఆలోచించి లేకపోతే విశ్లేషించి నా జీవితం ఇంతే అనేటువంటి అధోపాతాళానికి మన విశ్వాస జీవితంలోనికి నెట్టివేసుకోవడానికి వీల్లేదు. కానీ మనముగా అలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క తాజా స్పర్శకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇక్కడ మరణాపేక్ష గలవాడై ఉన్నటువంటి ఏలియాని దేవుడు అద్భుతంగా కౌన్సిల్ చేస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. ఎలా ఆదరిస్తూ ఉన్నాడు అని అంటే ఇక్కడ చూడండి, ఇంత మట్టుకు చాలును. 4వ వచనం నేను చదువుతున్నాను. నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాడు. 5వ వచనంలో అతడు బదిరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. కూర్చున్నాడు, పరుండిపోయాడు. నడుచుకుంటూ వచ్చాడు, కూర్చున్నాడు, పరుండిపోయాడు. ఇక మూమెంట్ లేదు తన జీవితంలో. ఇక నేను ముందుకు వెళ్ళలేను, ఇక్కడే చస్తే ఇక్కడ చస్తాను అన్నట్లుగా.
ఇక భవిష్యత్ జీవితం గురించి ఇక లేదు, ఇక ఫుల్ స్టాప్, తన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టుకున్నాడు. ఇక నేను ముందుకు కొనసాగలేను అనేటువంటి, ఇంకా చెప్పాలంటే ఆ ప్రార్థన చేసి నిద్రపోయిన తర్వాత ఇక లేస్తానన్నటువంటి ఓపిక లేదా హోప్ తన జీవితంలో లేదు, లేకపోయి ఉండొచ్చు. అయితే ఆ నిద్రలో దేవుని దూత ముట్టి అనే మాట నన్ను ఆకర్షించింది. ముట్టే దేవుడు, ఆయన స్పర్శను మనకు అందించే దేవుడు. స్పర్శను అందించటంలో, ఈ స్పర్శలో చాలా ఉద్వేగానికి మనం లోనవుతాం. ఈ స్పర్శలో చాలా మానసికమైనటువంటి ఎదుగుదల జరుగుతుంటుంది. ఈ స్పర్శలో ఒక ఆదరణ దొరుకుతుంది. ఈ స్పర్శలో ఒక బలాన్ని పొందుకుంటాం. చాలాసార్లు మన గృహాల్లో కూడా చిన్నపిల్లలు, మన పిల్లలు ఏదైనా డిసప్పాయింట్ అయినప్పుడు, డిప్రెస్ అయినప్పుడు పేరెంట్స్కి మనం తీసుకొని కౌగులించుకొని ఒక చిన్న ముద్దు పెట్టినప్పుడు అద్భుతంగా వాళ్ళు మళ్ళా బలాన్ని పొందుకుంటారు. అది అవసరం. ఆ స్పర్శ, ఆ టెండర్ టచ్ అని అంటాం. ఆ మృదువైన స్పర్శ చాలా అవసరం. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకు చాలా అవసరం. ఎస్, ఇక్కడ మనం చూస్తున్నాం టీనేజ్ పిల్లలు ఎందుకంటే త్వరగా వాళ్ళు డిప్రెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, త్వరగా ఉద్వేగాలకు లోనవడం అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులుగా వాళ్ళని మనం ఆ స్పర్శను అందించే వారంగా ఉండాలి. అయితే ఇక్కడ దేవుడు ఏలియాకి స్పర్శను అందిస్తూ ఉన్నాడు. ఈ స్పర్శ అందించిన తరువాత చూడండి 5వ వచనం నేను మరలా చదువుతున్నాను. అతడు బద్రీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు ప్రాబ్లంని అడ్రస్ చేస్తాడు, పర్సన్ని కాదు. సమస్యను మనం అడ్రస్ చేయాలి, వ్యక్తిని కాదు. ఇక్కడ సమస్యను అడ్రస్ చేసి నువ్వు అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు అని దృష్టించి ఏలియాని దెబ్బలాడలేదు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసినప్పుడు వ్యక్తిని టచ్ చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి బాధను మొట్టమొదట ఎంప్టీ చేస్తూ ఉన్నాడు. స్పర్శ మొట్టమొదటిది, రెండవది ఆహారం. స్పర్శ మొట్టమొదటిది, రెండవది ఆహారం. భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత ఆ భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత 6వ వచనం చదువుతున్నాడు. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడను కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. మొట్టమొదటి వచ్చినటువంటి నిద్ర అది చాలా డిప్రెషను లేకపోతే చాలా కలవరంతో వచ్చినటువంటి నిద్ర. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత వచ్చిన నిద్ర వేరుగా ఉంటుంది. ఆ ఆయాసం మొత్తం పోయింది, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆయాసం మొత్తం పోయింది. ఇప్పుడు నిద్రపోయాడు. జాగ్రత్త చూడండి, దేవుడు కౌన్సిల్ చేసే విధానం అద్భుతం. మొట్టమొదట స్పర్శ అందించాడు, తర్వాత భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత నిద్ర కలుగు చేశాడు. ఆ ముందు కూడా నిద్ర కలుగు చేశాడు, మరలా ఇప్పుడు నిద్ర కలుగు చేశాడు. ఇప్పుడు నిద్ర కలుగు చేసిన తర్వాత అయిపోయింది కదా. 7వ వచనం. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు, అది రెండోసారి మరలా స్పర్శను అందిస్తూ ఉన్నాడు దేవుడు. అందించి నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, నీ భోజనం చేయన్నాడు. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది కనుక నీవు లేచి భోజనము చేయమని చెప్పాడు. చెప్పిన తర్వాత 40 దినాలు ఆ భోజన బలము చేత 40 దినాలు నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మరణాపేక్ష కలిగిన స్థితిలో నుంచి దేవుడు ఆదరించి బలపరుస్తున్న స్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 8 నుంచి 10వ వచనం వరకు నేను చదువుతున్నాను. 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవాకు అతని ప్రత్యక్షమై, ఏలియా నీవిచ్చట ఏమి చేయుచున్నావు అని అడిగాడు. జాగ్రత్తగా వినాలి. ఆ భోజన బలము చేత ప్రయాణం చేశాడు. 40 దినాలు ప్రయాణం చేశాడు. అక్కడ మనకు తెలుసు కదా, 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేశాడు. రాత్రి కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, రాత్రి పగలు ప్రయాణం చేశాడు. ఆ భోజన బలం చేత ప్రయాణం చేసి ఒక గుహలో చేరి అక్కడ బస చేశాను అని ఉంది. జాగ్రత్తగా వినాలి. మొట్టమొదట ఒంటరితనం, రెండవది గుహ. ఈ గుహ అన్నప్పుడు సామాజిక సంబంధాలలో, ఈ గుహ అన్నప్పుడు
ఒంటరితనం ఉంటుంది. ఈ గుహలో దావీదు కూడా తన గుహ జీవితం నుంచి ఒక కీర్తన రాస్తాడు. మీరు తర్వాత చదవచ్చు ఆసక్తి ఉంటే. ఓకే, రైట్. ఇక్కడ మనం చూస్తాం ఈ గుహ అనుభవంలో, ఈ గుహ అన్నప్పుడు ఒకలాంటి నిర్వేదానికి సూచనగా గుహ కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో మనం కూడా గుహల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరితో మాట్లాడడానికి ఇష్టం లేనప్పుడు, డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే కుంటనానికి సంకటమైన పరిస్థితికి వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటాం. అది నీ గుహ. ఈ గుహలో ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడం. ఈ గుహలో ఎవరితో సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఇష్టపడం. ఈ గుహలో ఒంటరితనాన్నే పదే పదే తలుచుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఏలియా ఒక గుహలో చేరి అక్కడ బస చేశాడు అని మనకు కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఆ బస చేసిన తరువాత దేవుడు మాట్లాడుతున్నాడు, అతడు ఒక గుహలో చేరి బస చేశాను, యెహోవాకు అతనికి ప్రత్యక్షమై. మీరు గమనిస్తే 17వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు టైమ్ అండ్ అగైన్ అక్కడ మీరు గమనిస్తే యెహోవాకు ప్రత్యక్షమై అనే పదాలు పదే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే టైమ్లీ, సమయానుకూలంగా దేవుడు ఏలియాను దర్శిస్తూ వస్తూ ఉన్నాడు. సమయానుకూలంగా దేవుడు ఏలియాని నడిపిస్తూ ఉన్నాడు. సమయానుకూలంగా దేవుడు ఏలియాని బలపరుస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఓకే, 10వ వచనం నేను చదువుతున్నాను. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేశారు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏలియా అని దేవుడు అడిగినప్పుడు జాగ్రత్తగా చూడండి. 10వ వచనం, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారు అని మనవి చేశాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి వివరిస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడెందుకున్నావు అని అడిగినప్పుడు ఏ పరిస్థితులు గుండా వచ్చాడో ఆ పరిస్థితులను చెప్తున్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే ఈ ఒంటరితనంలో దేవుడు మరలా కలుగు చేసుకొని ఏలియాతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. బద్రీ వృక్షము కింద మరణాపేక్ష గలవాడై మనకు అక్కడ కనిపిస్తున్నాడు. ఈ గుహలో ఒంటరితనంగా తాను ఒంటరితనంలో నెట్టి వేసుకున్నట్టు వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఈ 2 సందర్భాల్లో మరలా దేవుడు ప్రత్యక్షమై, దేవుడు ముట్టి మరలా ఏలియాని మరలా పైకి లేపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడిగినప్పుడు అది చెప్తున్నాడు, అక్కడ ఏం జరిగిన ఆ పరిస్థితులు అని చెప్తున్నాడు. చాలా సందర్భాల్లో ఒంటరితనం ఒక శూన్యతలోనికి నెట్టివేస్తుంది. ఒంటరితనం ఇక మన జీవితం ఇది దేనికి పనికిరాదన్నట్లుగా, ఇక నేను దేనికి ప్రయోజకుని అవ్వలేను అన్నట్లుగా ఆ ఒంటరితనం లేదా ఆ గుహ అనుభవం నెట్టివేస్తూ ఉంటుంది. ఆ గుహ అనుభవంలో దేవుడు మెల్లనైన స్వరంతో దేవుడు మాట్లాడిన తర్వాత జరిగిన సంఘటన మనం చూస్తే దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ దేవుని యొక్క గుణలక్షణాన్ని మనం చూసినప్పుడు ఆదరించు దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను. మొట్టమొదట కేరీతు వాగు దగ్గర పోషకుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కర్మేలు దగ్గర సర్వశక్తిమంతుడుగా మనకు కనిపిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్న గుహ అన్నప్పుడు ఈ గుహ దగ్గర ఆదరించు దేవుడుగా, బలపరుచు దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. 3 ఎక్స్పీరియన్సెస్ నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను ఏలియా జీవితంలో. ఈ 3 అనుభవాలు, మొట్టమొదటిది కెరీత్, కర్మేల్ అండ్ కేవ్. కెరీత్ ఎక్స్పీరియన్స్, కర్మేల్ ఎక్స్పీరియన్స్ అండ్ కేవ్ ఎక్స్పీరియన్స్. కేవ్ అంటే గుహ అని అర్థం. కాబట్టి ఈ 3 అనుభవాల గురించి మనం చూస్తున్నప్పుడు ఈ 3 అనుభవాల్లో దేవుడు ఏలియాని విడిచిపెట్టలేదు. అయితే మన జీవితాలు, మన ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటి అని అంటే దేవుని యొక్క దైవిక ప్రణాళిక, డివైన్ ప్లాన్, డివైన్ పర్స్పెక్టివ్ మన జీవితాల్లో ఏమైనదో, తన దైవిక ప్రణాళిక మన జీవితం పట్ల ఏమైతున్నదో దానిని మనం అర్థం చేసుకోవడంలో చాలా సందర్భాల్లో విఫలమవుతూ ఉంటాం. ఇదిగో ఇక్కడ ఏలియా కూడా విఫలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆదరించి, దేవుడు బలపరిచి మళ్ళీ ఏలియాని నిలవబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మనం చూసినప్పుడు రాజులు గ్రంథంలోనే మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే ఇక్కడ 2 అనుభవాలు మనం చూడొచ్చు. మొట్టమొదటిగా మనం చూస్తే ఆ పర్వత అనుభవం, అంటే పర్వతం దగ్గర, ఆ హోరేబు కొండ దగ్గర దేవుడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చూడండి 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి
సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. ఇశ్రాయేలు వారి మీద నింఫీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త ఉండుటకు అబెల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు పట్టాభిషేకము చేయము అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి వాడు లేకపోతే సూసైడల్ స్పిరిట్ ఉన్నటువంటి వాడు ఏ విధంగా మారిపోయాడంటే అభిషేకించేవాడిగా మారిపోయాడు. తన్ను తాను ఆత్మహత్య చేసుకోవాలనో లేకపోతే నాకు ఈ జీవితం వద్దు అన్నవాడు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోయి అభిషేకించే స్థాయికి వెళ్ళిపోయాడు. పట్టాభిషేకం చేసే స్థాయికి తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. టర్నింగ్ పాయింట్ అని అంటాం. మన జీవితాలలో దేవుడిచ్చే మలుపులను మనం గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఇంకా అక్కడే ఇక్కడ నుంచి చచ్చిన స్థితి, ఇక చతికిల పడిపోయిన స్థితి, ఇక్కడ నుంచి నాకు ఏ ప్రోగ్రెస్, ఇక ఏ అభివృద్ధి ఉండదనుకున్నటువంటి స్థితిలో ఆ సమయంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని స్పర్శ కొరకు, దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టినప్పుడు టర్న్ ఆ పరిస్థితులను మార్చివేసే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆత్మహత్య చేసుకోవాలనో లేకపోతే మరణాపేక్ష కలిగిన లేదా చావును ఆపేక్షించిన వ్యక్తి, ఈ వ్యక్తి అభిషేకిస్తున్నాడు, పట్టాభిషేకం చేసే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కారణం, దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలోనికి మరలా దేవుడే తీసుకొని వచ్చిన స్థితిని బట్టి. ఒకవేళ దేవుని ప్రణాళికల నుంచి మనం దూరం అవుతూ ఉన్నామేమో, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన స్థితి మన జీవితాల్లో ఉంటూ ఇక నా జీవితాన్ని చాలాసార్లు ఆ దేవుడు కూడా మార్చలేడు అని అనుకుంటూ ఉంటాం. మనమే జడ్జి చేసుకుంటూ ఉంటాం. నన్ను ఎవడు మార్చలేడు, ఆ దేవుడు కూడా మార్చలేడు అనుకుంటాం. నో దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవుని వైపు మరలా ఆ స్పర్శ కొరకు నువ్వు తహతహలాడి ఆయన సన్నిధికి నువ్వు వస్తే, దేవుడు మన జీవితాలను లేకపోతే దేవుడు నీ జీవితాలను ఎంత దుర్భరమైన స్థితిలో, ఎంత బ్యాక్ స్లైడ్ అయిపోయి లేకపోతే వెనుతిరిగిపోయి నేను ఇక ముందుకు రాలేను, మళ్ళీ తిరిగి దేవుని సన్నిధిలోకి నేను రాలేను అనేటువంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ, ఆ స్థితిలో నుండి కూడా నీవు దేవుని వైపు తిరగగలిగితే మునుపటి కంటే కూడా అత్యున్నతమైనటువంటి అనుభవాలు దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నమ్మగలిగితే చూడండి, ఇక్కడ హజాయేలు యెహూను పట్టాభిషేకం చేశాడు, ఎలీషాను అభిషేకం చేశాడు. తర్వాత రాజులు 2వ గ్రంథంలోకి వెళ్దాం. రాజులు 2వ గ్రంథంలో 2వ అధ్యాయం 11 నుంచి 12వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ జాగ్రత్తగా మనం చూడాలి. ఇక ఏలియాకి ఆరోహణ అవుతున్నటువంటి సమయం ఆసన్నమైనది. ఆ పరిస్థితుల గురించి మనం చూడాలి. 11వ వచనం, వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యను. మనకు తెలుసు, దేవుని చేత సశరీరుడిగా కొనిపోబడిన స్థితి మనకు తెలుసు. ఎలీషాని వీలు కొలపడానికి ఆ మొదటి అధ్యాయంలో చాలా ప్రాంతాలు తిరుగుతాడు. అది మీరు చదవండి. తర్వాత ఇప్పుడు ఏలియా దేవుని చేత కొనిపోబోయే సమయం ఆసన్నమైనప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్న ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసిన తర్వాత అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఈ ఆరోహణమైన వ్యక్తి ఎవరో తెలుసా? శరీరాన్ని విడిచిపెట్టి చచ్చిపోవాలనుకున్న వ్యక్తి. ఈ ఆత్మహత్య చేసుకోవాలి అయితే మరణాపేక్ష కలిగిన ఈ వ్యక్తికి మరణమే లేకుండా చేశాడు దేవుడు. చేశాడు. మరణాన్ని చూడకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. సశరీరునిగా దేవుడు తన్ని కొనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మన కేరీతు అనుభవాలు ఎలా ఉంటా ఉన్నాయి? నిజంగా దేవుడే మనకు పోషకుడుగా ఉన్నాడా? మన కర్మేలు అనుభవాలు, దేవుని సన్నిధిలో నీ విశ్వాసం పరీక్షకు లోనవుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి నిజ దేవుని యొక్క ఆ శక్తిని ఆశ్రయించి నిలవబడగలిగేటువంటి ధైర్యం అనుకుంటూ ఉందా? ఎంత ధైర్యం ప్రోత్సహించబడినప్పటికీ మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలకు కృంగిపోయి మరలా దూరం అయిపోయి ఆ కృంగుదలలో ఇక నా జీవితం వ్యర్థం అనుకొని నీకు నీవే అనుకొని చావును ఆపేక్షించే స్థితిలో ఉంటున్నావా? ఈ పరిస్థితి ఏదైనప్పటికీ టర్నింగ్ పాయింట్, మరలా దేవుడు ఏలియాను మరలా లేవనెత్తి
ఆరోహణం అయిన స్థితి, ఆరోహణగా తీసుకొని వెళ్ళిపోయినగా మనం చూస్తున్నాం. పర్వత అనుభవం. అందుకే నేను చెప్పాను ఏలియా ఎత్తైన అనుభవం అని నేను టైటిల్ పెట్టుకున్నాను. ఏలియా ఉన్నత శిఖరాన్ని అధిరోహించినటువంటి అనుభవం. ఏలియా ఉన్నతమైనటువంటి అనుభవాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఒక దినాన గుహ, ఒక దినాన మరణం, ఒక దినాన లోయ, ఒక దినాన ఒంటరితనం, ఒక దినాన పారిపోయే పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటిలో దేవుని యొక్క తాజా స్పర్శ, ఈ పరిస్థితులన్నిటిలో దేవుని యొక్క మాటకు విధేయత చూపించటం. కాబట్టి ఈ మాటలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు 12వ వచనం నేను చదువుతున్నాను. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి, జాగ్రత్తగా చూడాలి, ఎలీషా వెళ్తూ ఉన్నారు. ఎలీషా ఒక ప్రపోజల్ పెడతాడు, నాకు 2 అంతల ఆత్మ కావాలి, ఆశీర్వాదం కావాలన్నప్పుడు అది కష్టతరంగా ఉన్నది అంటాడు. అయితే నేను కొనిపోబడుతున్నప్పుడు నన్ను తేరి చూసి నన్ను కనుక నువ్వు చూడగలిగితే ఆ ఆశీర్వాదం లేకపోతే ఆ స్థితి నీకు వస్తున్నప్పుడు, ఇప్పుడు ఒకటే ఎలీషా చేసిన ఏంటంటే తేరి ఏలియాను చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉండగా ఏలియా నుంచి ఒక లెగసీ, ఆ దుప్పటి, ఒక మాదిరి లేదా ఒక బలం ఎలీషా పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూడాలి, తేరి చూచినటువంటి ఎలీషాని మనం చూస్తున్నాం. కాబట్టి మనం గమనించాలి, ఇక్కడ ఏలియా గురించి మనం చూసినప్పుడు ఏలియా కొనుపోబడిన స్థితి మనకు చూస్తే బైబిల్ పండితులు ఏమంటూ ఉంటారంటే ఏలియా ఆరోహణమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పునరుద్ధానుడైన తర్వాత ఆరోహణమైన స్థితి మనం చూస్తున్నాం. సంఘం అక్కడ ప్రజలంతా కూడా తేరి చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమైన చూస్తున్నాం. ఏలియా గురించి చెప్పినప్పుడు, ఏలియా జీవితాన్ని ఈ పరిస్థితిని చెప్తున్నప్పుడు ఏలియా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణ లేదా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముంగుర్తుగా కనిపిస్తూ ఉన్నాడు అని చెప్తా ఉంటారు. కాబట్టి సరే, ఏదేమైనా ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూస్తే ఎలీషా తేరి చూచిన స్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ తేరి చూచిన స్థితిలో ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చదివితే అక్కడ నేను 14వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు నీ గురి ఎవరు, నా గురి ఏంటి అన్నప్పుడు పౌలు అంటూ ఉన్నాడు, నా గురి క్రీస్తు ప్రభువారే. ఈ క్రీస్తు ప్రభువారు నాకు ఇవ్వబోయే బహుమానం కొరకు నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అంటున్నాడు. తేరి చూచి తన దృష్టి అంతా కూడా ఈ లోకం వైపు, తన శ్రమల వైపు, తను పొందుకున్నటువంటి సమస్యల వైపు తన దృష్టి లేదు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా చాలా హింసలకు గురయ్యాడు, చావు దెబ్బలు తిన్నాడు, అవమానాలు గురయ్యాడు, మోసగించబడ్డాడు. ఈ పరిస్థితులన్నిటినీ కూడా అన్నిటిలో కూడా ఒకటే చెప్తున్నాడు పౌలు. ఏమంటున్నాడంటే నా గురి క్రీస్తే. ఎందుకనంటే ఆయన నాకు ఇవ్వబోయే బహుమానాన్ని బట్టి నా గురి ఆయన వైపే నిలుపుతానని చెప్తా ఉన్నాడు. ఇంకొక మాటను కూడా నేను చూపిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే అక్కడ విశ్వాసుల వీరుల జాబితా మనకు కనిపిస్తూ ఉంటుంది. 12వ అధ్యాయం మొత్తంలో ఆ చివరి మాటలు, ఆ మొదటి మాటల్లో చూసినప్పుడు ఆ ముందు అధ్యాయంలో 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున చాలా మంది విశ్వాస వీరులు అక్కడ ఉన్నారు. వారి జీవితాల్లో విశ్వాసాన్ని ప్రాక్టీస్ లేకపోతే అనుభవంలోనికి తీసుకొని వచ్చి విశ్వాసమును బట్టి ఆ విశ్వాస వీరుల జాబితా అక్కడ ఉంది. అక్కడ చెప్తూ ఇక్కడ చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని భక్తుడు అంటా ఉన్నాడు. అయితే నీ విశ్వాస జీవితం ఏ విధంగా ఉన్నది? చిన్న చిన్న విషయాలకే దేవుని మీద సణుక్కునేటువంటి స్థితి ఉందా? ఆ పరిస్థితిలో కూడా దేవుని యొక్క బృహత్తరమైనటువంటి ప్రణాళికను నేను అర్థం చేసుకొని ఆయన ఔన్నత్యాన్ని నేను కీర్తించేవాడుగా నేను నిలవబడతాననేటువంటి విశ్వాసపు ధీరత్వం మనం ప్రకటించేవారంగా ఉన్నామా? ఏదేమైనప్పటికీ మనం గమనించాలి, ఇక్కడ మనం చూసినప్పుడు 3 అనుభవాలు ఏలియా జీవితంలో మనం చూసాం. కేరీతు దగ్గర పోషకుడుగా ఉన్నాడు,
కర్మేలు దగ్గర సర్వశక్తిమంతుడిగా దేవుడు కనిపిస్తున్నాడు. గుహలో లేకపోతే మరణాపేక్ష గలవాడై వెళ్తూ ఉన్నప్పుడు ఆదరించే దేవుడిగా ఉన్నాడు. అయితే నీవుగా దేవునికి అప్పగించుకుంటూ క్రీస్తు వైపు మనం చూసినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఆదరణ గొప్పది. అయితే మనం అర్థం చేసుకోవాలి, ఈ ఏలియా గురించి ఇంకా మనం ఆలోచించినప్పుడు ఏలియా జీవితంలో టైమ్ అండ్ అగైన్ స్పర్శ ప్రత్యక్షత స్పర్శ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, దేవుని సన్నిధిలో ఆయన తాజా స్పర్శ కొరకు మనం సమర్పించుకోవడానికి ఇష్టపడదాం. చివరిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక దేశంలో ఒక ఆక్షన్ జరుగుతుంది. ఆక్షన్ అంటే వేలంపాట జరుగుతూ ఆ వేలంపాటలో కొన్ని వస్తువులను వేలం వేస్తూ ఉన్నారు. చాలా వస్తువులు వేలం అయిపోయింది. ఒక పాత గిటార్ అక్కడ ఉంది. ఆ పాత గిటార్ని చూపిస్తూ ఇది ఈ ఆర్గనైజర్స్ పాట ₹10 అని స్టార్ట్ చేసి పాట ప్రారంభించారు. పాట ప్రారంభించిన తర్వాత అది చాలా మురికిగా ఉంది, చాలా దాని మీద దుమ్ము ధూళి ఉంది. దాన్ని చూడడానికి ఎవరు ఆసక్తి కనబరచట్లేదు. ₹10 అని చెప్పి స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు ₹50 అన్నారు, ₹100 అన్నారు. ఇంకా అలా ఆగిపోయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ లేకపోతే ఆర్గనైజర్స్ అంటున్నారు, ఇది చాలా మంచి గిటార్, ఇది స్పానిష్ గిటార్, ఇది ₹100కి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. ఒకటోసారి రెండోసారి అని చెప్పి మరలా మూడోసారి అనకముందు మరలా ఆ బిడ్ వేసేవాళ్ళని అయితే ఆక్షన్ పాడేవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఈలోపు ఒక దూరం నుంచి ఒక అతను నడుచుకుంటూ వచ్చి, ఆ గిటార్ని నేను ముట్టుకోవచ్చా, ఆ గిటార్ నేను ఒకసారి నా చేతిలోకి తీసుకోవచ్చా అని అడిగి నెమ్మదిగా ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ గిటార్ని తీసి నెమ్మదిగా తుడిచి తన చేతుల్లోకి తీసుకొని ఆ గిటార్ని ప్లే చేయటం మొదలెట్టాడు. 1-2 నిమిషాలు ప్లే చేసిన తర్వాత అక్కడ ఆక్షన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంత్రముగ్ధులైపోతారు. అంత అద్భుతంగా ఆ గిటార్ ప్లే చేస్తూ ఉంది, ఆ గిటార్ పనిచేస్తూ ఉంది అని చెప్పి ఆశ్చర్యచకితులు అవుతారు. అయిపోయిన తర్వాత నెమ్మదిగా క్రిందకి వచ్చిన తర్వాత వచ్చే క్రమంలో ఇప్పుడు దీని పాట అన్నప్పుడు వెంటనే ఇంకొకరు 1000, 2000, 5000, 10,000, 50,000, 1,00,000 ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయి చాలా పెద్ద అమౌంట్కి అది ఆ వేలంపాటలో అందించడం జరుగుతుంటుంది. దానికి ఆ విలువ ఎలా వచ్చింది అంటే ఆ గిటార్ను తయారు చేసిన తన యజమాని స్పర్శ వల్ల వచ్చింది. ఆ వృద్ధుడు ఆ గిటార్ని వాడిన వ్యక్తి, ఆ గిటార్ను తయారు చేసుకున్నటువంటి వ్యక్తి నెమ్మదిగా వెళ్ళి దాన్ని ముట్టుకోవచ్చా అని అడిగి దాన్ని ముట్టుకొని దాని మీద ఉన్న ధూళిని తుడిచి తను ఆ గిటార్ని ప్లే చేయటం మొదలెట్టిన తర్వాత అద్భుతంగా ఆ గిటార్ పనిచేయటాన్ని బట్టి వారంతా కూడా మంత్రముగ్ధులైపోతారు. కారణం ఏంటంటే ఆ ₹1,00,000 ఆ గిటార్ విలువ పొందుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే దానిని తయారు చేసిన వ్యక్తి యొక్క స్పర్శ వలన. ఆలోచిద్దాం ప్రియులారా, మన విలువ దేని మీద ఆధారపడి ఉందంటే మన దేవుని యొక్క స్పర్శను కలిగి ఉన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు ఏలియా. దేవుడు మరలా తను స్పృశించి తను తాకి ప్రత్యక్షపరుచుకున్న తరువాత అద్భుతంగా సశరీరుడుగా కొనిపోవడం మాత్రమే కాకుండా పట్టాభిషేకం చేసినటువంటి ఏలియా జీవితాన్ని మనం అర్థం చేసుకున్నాం. నీ కేరీతు ఏదైనా, నీ కర్మేలు ఏదైనా, నీ కేవ్ ఏదైనా ఆయన స్పర్శకు మనం అప్పగించుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, అనేక సందర్భాల్లో నిన్ను దూషించిన స్థితి కూడా నా జీవితాల్లో ఉన్నది ప్రభువా. నా కొదువులను బట్టి అనేక సందర్భాల్లో నీ పక్షంగా నిలవబడి నీ ఔన్నత్యాన్ని, నీ మహిమను చాటవలసిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో, వెనుదిరిగిపోయిన స్థితి నా జీవితంలో ఉన్నది ప్రభువా. కృంగిపోయిన స్థితిలో గుహ వంటి ఆ కేవ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నప్పుడు దేవా, ఇక నా జీవితం వ్యర్థం అనుకున్న స్థితి నా జీవితంలో ఉంది ప్రభువా. అయినను నా జీవితంలో మరొక మలుపు నీవు ఇస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏలియా మరణించాలనుకున్నాడు ప్రభా, ఆత్మహత్య ధోరణితో ఉన్నాడు ప్రభా. అలాంటి స్థితిలో అభిషేకించి పట్టాభిషేకం చేసేవానిగా నీవు లేవనెత్తిన స్థితికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నన్ను లేవనెత్తండి ప్రభా. నా స్థితిని చూచుచున్న దేవుడో ప్రభా, నన్ను నేనుగా నీ తాజా స్పర్శకు నీ చేతుల్లోనికి అప్పగించుకుంటున్నాను ప్రభా. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు.
పోషకుడా, సర్వశక్తిమంతుడా, ఆదరించు దేవుడా, గుహ వంటి కృంగిన స్థితులలో పర్వతముల వంటి అనుభవాలు మాకు ఇచ్చే దేవుడుగా ఉన్నావు. నా దేవా, ఆత్మహత్య చేసుకోవాలన్న పరిస్థితుల్లో ఆరోహణగా ఏలియాని కొనిపోయిన స్థితిని జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా. అలాంటి ఉన్నతమైన అనుభవాలు మీరు మాకు కూడా ఇవ్వబోతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏలియా ఎత్తైన అనుభవాలు, ఉన్నత శిఖర అనుభవాలు మా జీవితాల్లో కూడా మేము పొందుకొనగలుగునట్లుగా మీ స్పర్శను మాకు అందించమని, దినదినము మీ ప్రత్యక్షతను మాకు దయచేయమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.